హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో వన్ ఆఫ్ ద టెక్నిక్. సో ప్రీవియస్గా ఒకసారి మనం చూసిన ర్యాంకింగ్ అండ్ అనదర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక చూడకపోతే ఒకసారి ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ సెలెక్టివ్ డిసెమినేషన్కి ముందు మనం చూసిన రిలవెన్స్ ఫీడ్బ్యాక్ అనే కాన్సెప్ట్లో యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని అగైన్ మళ్ళీ క్వరీకి అప్లై చేసి క్వరీ నుంచి మళ్ళీ రీప్రాసెస్ చేసుకుని తర్వాత మనం షార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని నుంచి వచ్చిన ఫైనల్ రిజల్ట్లో మనం డాక్యుమెంట్స్ని గెట్ చేసుకుంటూ మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్టివ్ డిసెమినేషన్ కూడా సేమ్ అదే టైప్లో వర్క్ అవుతుంది, కానీ రిలవెన్స్ ఫీడ్బ్యాక్లో మనం ఎక్స్ప్లిసిట్గా, ఇంప్లిసిట్గా, సూడో టైప్లో 3 టైప్స్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఆటోమేటిక్గా డివైస్ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంటిన్యూస్గా ఒక వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారు, లేదు కంటిన్యూస్గా ఏదైనా ఒక ఐటమ్ని మీరు సర్చ్ చేస్తున్నారు. సో సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏంటంటే మీరు ఆ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేదు ఆ పర్టికులర్ వెబ్సైట్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి డివైస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటుంది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన క్వరీతో ప్రాసెస్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ SDI. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేసే ఒక సర్వీస్. ఇది దేన్ని బేస్ చేసుకుంటుందంటే యూజర్ని బేస్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎవరి ఇన్ఫర్మేషన్ యూజర్ ఏదైతే అక్కడ సర్చ్ చేసుకున్నారో ఆ యూజర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఎవరైతే అక్కడ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకుని, యూజర్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయడానికి ఫస్ట్ హెల్ప్ కింద తీసుకుంటుంది. అండ్ దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే SDI సిస్టమ్ అనేది యూజర్ బ్రౌజింగ్ డేటాని యూజ్ చేస్తుంది. బ్రౌజింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని డాక్యుమెంట్ ప్రొఫైల్స్తో ఏది రిలవెంట్ అంటే యూజర్ బ్రౌజింగ్ హిస్టరీతో యూజర్కి నచ్చిన రిలవెంట్ డేటా ఏది, దానికి రిలేటెడ్గా ఉన్న డాక్యుమెంట్స్ని ఫస్ట్ యూజర్కి షో ఆఫ్ చేస్తుంది. సో దోస్ ఇన్ఫర్మేషన్ అనలైజెస్ అండ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ కీవర్డ్స్ ఆర్ కోడ్స్ ఆ ఫార్మేషన్లో మనం ఫస్ట్ యూజర్కి షో చేసిన తర్వాత దెన్ సెలెక్ట్ ద డాక్యుమెంట్స్. అప్పుడు యూజర్ ఇంకా చాలా ఈజీగా డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించిన డయాగ్రామ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, ఎందుకంటే థియరీ పార్ట్ కాబట్టి డయాగ్రామ్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 థింగ్స్ మనం తీసుకున్నాం. ఫస్ట్ వన్, న్యూ డాక్యుమెంట్స్, రికార్డింగ్స్, అనలైజింగ్, ఇండెక్సింగ్ అండ్ అబ్స్ట్రాక్టింగ్. అవన్నిటితో బేస్ చేసుకుని మనం డాక్యుమెంట్ డేటాబేస్కి వచ్చాం. సో వన్స్ డాక్యుమెంట్ డేటాబేస్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏం జరుగుతుంది, యూజర్కి సంబంధించిన ఇంట్రెస్టెడ్ అనలైజ్డ్ డేటా ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజింగ్ డేటా. అంటే బ్రౌజింగ్ కలెక్షన్ అనేది ఏదైతే ఉందో అది యూజర్ నుంచి మనం అక్కడ మొత్తం బ్రౌజింగ్ డేటాని అనాలిసిస్ చేసుకుని ఫస్ట్ గెట్ చేసుకున్నాం. తర్వాత ఈ యూజర్ ప్రొఫైల్ నుంచి తీసుకున్న డేటాని, డాక్యుమెంట్ డేటాబేస్ని రెండింటిని కలిపి ఇక్కడ మ్యాచ్ చేస్తుంది. SDI అనేది ఏం చేస్తుంది, రెండింటిని కలిపి మ్యాచింగ్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో వన్స్ మ్యాచింగ్ పెర్ఫామ్ చేసిన తర్వాత SDI నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ ఆఫ్ రెస్పాన్స్ కింద తీసుకుంటున్నాం. సో దాన్ని వన్స్ అనాలిసిస్ ఆఫ్ రెస్పాన్స్ కింద తీసుకున్న తర్వాత ప్రొఫైల్ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా ఏంటంటే వన్స్ SDI నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్తో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, డాక్యుమెంట్లో ఉన్న డేటాబేసెస్ని యాక్సెస్ చేయడానికి యూజర్ ప్రొఫైల్తో ఉన్న ఇంట్రెస్ట్తో మనం పెర్ఫామ్ చేయడం వల్ల ఒకవేళ నిజంగా యూజర్ ఆ బ్రౌజింగ్ హిస్టరీలో ఉన్న కలెక్షన్ మీద ఇంట్రెస్ట్తో కనుక డేటాబేస్ని సర్చింగ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ టెక్నిక్ అనేది చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వీస్ మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ సర్వీస్. సో ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్గా యూజర్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదు ఇంప్లిసిట్గా యూజర్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదు. డైరెక్ట్గా మనం కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ సర్వీస్ కింద ఈ SDIని యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది, కరెంట్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద కన్సర్న్ చేస్తూ ప్రీవియస్గా ఉన్న యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేస్తుంది. అండ్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ఇన్ ఆర్గనైజేషన్
అండ్ అవుట్ సైడ్ టూ. ఎక్కడైనా ఉండొచ్చు కరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది. విత్ ఇన్ ఆర్గనైజేషన్ అయినా ఉండొచ్చు, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ అయినా ఉండొచ్చు. రెండిట్లో ఏది బేస్ చేసుకుని అయినా కూడా ఇక్కడ ఎస్డిఐ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి దీనికి సంబంధించిన డయాగ్రామ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది అంత ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంపార్టెంట్ కాదు, షార్ట్ ఆన్సర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి మీకు ఈ కంటెంట్ అండ్ డయాగ్రామ్ అనేది సరిపోతుంది. థ్యాంక్ యూ.